నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మహాశివరాత్రి పండుగ రోజు సెలవు కావడంతో ఆత్మకూరుకి చెందిన 10వ తరగతి చదువుతున్న 7 మంది విద్యార్థులు సంగమండలం కోలగట్ల వద్ద పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వచ్చారు. ఈత కోసం పెన్నా నదిలో దిగిన 5గురు స్నేహితుల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి యశ్వంత్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు యశ్వంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట పాటు నదిలో గాలింపు చర్యలు చేపడితే పెన్నా నదిలో యశ్వంత్ మృతదేహం బయటపడింది. మృతుడు యశ్వంత్ ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నట్లు తెలిసిందే. చేతికందొచ్చిన కుమారుడు ఇలా పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంతరంలో మునిగిపోయారు. దీంతో ఆత్మకూరు పట్టణం టెంకాయ తోపులో విషాద ఛాయలు అలుముకున్నాయి. Hi Nilor, please subscribe to N3 TV.